నా పేరు జగదీష్. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల హామీలను అమలు చేయాలని అంగన్వాడీ మున్సిపల్ కార్మికులు సమ్మె చేపట్టారు. వెల్లడించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. నేటితో 22వ రోజుకు చేరుకున్న అంగన్వాడీలు నిరవధిక సమ్మె. సంఘీభావం తెలిపిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఆయన తనయులు టీడీపీలో చేరుతామని వెల్లడి. బీఆర్ఎస్ ఏపీ శాఖకు ఆ పార్టీ నేతలు మూకుమ్మడి రాజీనామాలు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారే కానీ సభ్యత్వం ఇచ్చిన దాఖలాలు లేవంటూ వాపోయిన నేతలు. ఎన్నికల హామీలను అమలు చేయాలని అంగన్వాడీ మున్సిపల్ కార్మికులు సమ్మె చేపట్టారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా విజయవాడలో మాట్లాడుతూ అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని, కాకిరేట్ల ముట్టడి కార్యక్రమానికి సిపిఐ మద్దతు తెలుపుతుందని చెప్పారు. అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న వారి సమస్యలు పరిష్కరించడం వలన వాళ్ళు సమ్మెకు వెళ్లారన్నారు. సాక్షాత్తు సంబంధిత మంత్రి బొత్స సత్యనారాయణ గారు 10 డిమాండ్స్ నెరవేర్చాము, 1 డిమాండ్ మాత్రమే పెండింగ్లో ఉందని ప్రజలను తప్పుదో పట్టిస్తూ ఉన్నాడు. దానికి ముందు మరింత ప్రమాదకరంగా వాళ్ళ అంగన్వాడీ సెంటర్ల యొక్క తాళాలు పగలగొట్టడానికి ప్రయత్నం చేశారు. ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన తర్వాత వెనక్కు తగ్గారు. ఇవాళ బెదిరిస్తూ ఉన్నారు, మీరు పోతారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటీ విభాగం వాళ్ళు టోటల్గా వాళ్ళేదో పెద్ద దోపిడీదారులైనట్లు, వాళ్ళేదో దోచుకుంటున్నారనేటట్లుగా వాళ్ళపైన దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది సరైంది కాదు. ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తూ ఉన్నాం, రేపు వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల కలెక్టర్ల కార్యాలయాలు కూడా దిగ్బంధనం చేయడానికి వాళ్ళు పూనుకున్నారు. మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మేము కూడా ప్రత్యక్షంగా వారి కలెక్టరేట్ దిగ్బంధన కార్యక్రమానికి సిపిఐ తరఫున మేము పూర్తిగా మద్దతు ఉండడమే కాదు, మేము కూడా ప్రత్యక్షంగా అందులో పాల్గొంటాం. కాబట్టి ప్రభుత్వం దిగి రావాలి. సుప్రీంకోర్టు చెప్పినట్లుగా చట్ట ప్రకారము 26,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి నెలకు. నువ్వు అది ఇవ్వకపోతే ఏమైనా కనీసం నువ్వు చెప్పావు కదా, తెలంగాణలో ఇచ్చిన దానికంటే 1000 రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పావు కదా, దాన్ని అన్న అమలు చేసి ఉండొచ్చు కదా. అది కూడా అమలు చేయకుండా నువ్వు ఇవాళ నా దగ్గర డబ్బులు లేవని మాట్లాడితే సరైంది కాదు. అదేవిధంగా ఆశా వర్కర్లు మనం 30 గంటలు ధర్నా చేశారు. అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక సమ్మె మంగళవారానికి 22వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెకు టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ను ఆందోళన ఆంధ్రప్రదేశ్గా సీఎం జగన్ మార్చారని అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల వారు అసంతృప్తితో ఉన్నారన్నారు. ఆయన ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలనే కార్మికులు నెరవేర్చాలని కోరుతున్నారని గుర్తు పెట్టుకోవాలన్నారు. కూడా మోసపోయాం. రివర్స్ పిఆర్సి ఎలా చేశారో అలా ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రం మన రాష్ట్రంలో. ఏ పాలసీ తీసుకున్నా, ఏ నిర్ణయం తీసుకున్నా దేశంలో ప్రతి ఒక్కరూ మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళినటువంటి పరిస్థితిని మనందరం కూడా చూశాం. కానీ దురదృష్టవశాత్తు 2019వ సంవత్సరంలో ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆందోళన ఆంధ్రప్రదేశ్గా తయారు చేశాడు. ఈరోజు రాష్ట్రంలో ఇదేది కొత్త కోరికలు కాదు. జగన్మోహన్ రెడ్డి అధికారానికి రాకముందు ఈ రాష్ట్రం అంతా తిరిగాడు, ప్రతి ఒక్కరిని కలిశాడు. ఆయనే తన నోటితో మీరు ఓట్లు వేసి గెలిపించండి, నన్ను ముఖ్యమంత్రి చేయండి, మీ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి హామీ ఇచ్చినటువంటి విషయాన్ని ఆయన గుర్తుపెట్టుకోవాలి. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఈ ముఖ్యమంత్రి మా సమస్యలపైన స్పందిస్తాడని
మా సమస్యలు పరిష్కరిస్తాడని ఎదురు చూసి చూసి ఓపిక నశించి ఈరోజు మనందరం కూడా రోడ్డు మీదకొచ్చి పోరాటాలు చేసినటువంటి మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఆయన కుమారులు రత్నాకర్, జయవీర్ టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరుతుండడంపై దాడి వీరభద్రరావు కుమారులు రత్నాకర్, జయవీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మా నాన్నగారు దాడి వీరభద్రరావుతో పాటు మా కుటుంబ సభ్యులంతా వైసీపీకి రాజీనామా చేశాం. ఈ నెల 3వ తేదీన అమరావతిలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జాతీయ కార్యదర్శి నారా లోకేష్ను కలిసి వారి సమక్షంలో టీడీపీలో చేరుతాం. వైసీపీకి రాజీనామా చేసి మా మాతృ సంస్థ అయిన టీడీపీలో చేరడం ఆనందంగా ఉంది అని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నాన్నగారు దాడి వీరభద్రరావు గారు, అలాగే నేను, అన్నయ్య దాడి జయవీర్ గారు, అలాగే మా కుటుంబ సభ్యులు, అలాగే మా అనుచర వర్గం అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఇందాకట 3 గంటలకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రాజీనామా లేఖని పంపించడం, అలాగే సమాచారం కొరకు సాయిరెడ్డి గారికి, అట్లాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కూడా తెలియపరచడం జరిగింది. మరి వైఎస్ఆర్ పార్టీని వీడి మా మాతృ సంస్థ అయినటువంటి తెలుగుదేశం పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగా గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా నారా లోకేష్ గారిని రేపు వారిని కలవబోతున్నాం. వారిని కలిసి వారితో రేపు చర్చించడానికి నాన్నగారు, మేము అందరం కూడా అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా రేపు వారితో చర్చించిన తర్వాత పూర్తి వివరాలు రేపు అందరికీ, ప్రజలందరికీ, అలాగే ప్రెస్ వారందరికీ కూడా తెలియపరుస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. బీఆర్ఎస్ ఏపీ శాఖకు ఆ పార్టీ నేతలు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. ఈ మేరకు విజయవాడలో మంగళవారం ఆ పార్టీ నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారే కానీ సభ్యత్వం ఇచ్చిన దాఖలాలు కూడా లేవంటూ వాపోయారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీ అని ప్రకటించుకోవడమే తప్ప ఏపీలో శాఖ బలోపేతం కోసం, రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం కానీ కృషి చేసిన దాఖలాలు లేవంటూ మీడియా సమావేశంలో తెలిపారు. ముఖ్యంగా మేము ఈరోజు తెలియజేయాల్సింది ఏంటంటే, భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ శాఖకి మేము రాజీనామాలు చేస్తున్నాము. మేమంతా అన్ని ప్రాంతాలుగా, అటు ఉత్తరాంధ్ర, రాయలసీమ, అమరావతి ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులం కూడా పూర్తిగా మేము రాజీనామాలు చేస్తున్నాము. మాకు ఎలాంటి సభ్యత్వం కానీ ఏమీ లేదు. కండువ వేసుకున్నాం. తెలంగాణ భవన్లో మేమంతా జాయిన్ అయ్యాం. ఏడాది పాటు, ఈ రోజుతో కలిస్తే ఏడాది పాటు మేము గ్రామాల్లో, పట్టణాల్లో అనేక సమస్యల మీద మేము తిరిగాము, పనిచేసాము, పోరాటం చేశాము. ఏపీకి ప్రత్యేక హోదా అంశంలో తెలంగాణ సంబంధించి కేసీఆర్ గారు 17 మంది ఎంపీలను ఇస్తానన్నప్పటికీ కూడా ఇక్కడున్న వైసీపీ 23 ఎంపీలు ముందుకు రాని కారణంగా ప్రత్యేక హోదా రాలేదు. అందువల్ల ప్రత్యేక హోదా కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, పోలవరం కానీ, రైల్వే జోన్ కానీ, కడప స్టీల్ ప్లాంట్ కానీ, రాయలసీమ వెనకబడతనం కానీ, ఉత్తరాంధ్ర వెనకబడతనం సంబంధించి పోరాటాలు చేస్తున్నాం. మేము మిలిటెంట్ పోరాటాలు చేశాము. 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో, కష్టాల్లో ఉంది కాబట్టి ఇక ఎంత మాత్రం కూడా పార్టీ అధ్యక్షుల వారేమో బంజారీస్ రోడ్ నెంబర్ 36లో ఉంటున్నారు కాబట్టి మాకు అందుబాటులో అధ్యక్షుల వారు ఉండడం లేదు కాబట్టి, ఆంధ్రప్రదేశ్లో దిశ నిర్దేశం చేసేవాళ్ళు ఎవరూ లేరు కాబట్టి ఇక గతి లేని పరిస్థితుల్లో మేము భారత రాష్ట్ర సమితి పార్టీకి మేమంతా రాజీనామా చేస్తున్నాము. ఇవాళ రాజీనామా కొంతమంది చాలా మటుకు చేసేస్తారు, మిగిలిన వాళ్ళలో మేము చేస్తున్నాము. నాతో పాటు మాసాబత్తల్ శ్రీనివాస్ గారు, షేక్ బాషా గారు, అలాగే డాక్టర్ వెస్లీ గారు, అలాగే శ్రీరాములు గారు, మల్లేశ్వరరెడ్డి గారు, మంగయ్య గారు, వీళ్ళంతా అన్ని ప్రాంతాల నుంచే ఉన్నాము. నేను ఇవాళ కన్నా ఇప్పటికైనా నేను కోరుకునేది ఏంటంటే, జాతీయ పార్టీ కదా అని మేము వచ్చాము, జాతీయ పార్టీ సమస్యలు తీరుస్తారు కదా అని మేము వస్తే తిరిగి ఈ ఆంధ్రప్రదేశ్ శాఖను నిర్లక్ష్యం చేయడం కారణంగా మేము నష్టపోయాం. కాబట్టి భారత రాష్ట్ర సమితి పార్టీకి ఒక నమస్కారం, ఒక దండం. తల్లి లాంటి పార్టీ తప్పు కాదు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 43, 45 డివిజన్లకు సంబంధించి కొండ చర్యలు విరిగిపడకుండా 90 లక్షల వ్యయంతో చేపట్టనున్న రక్షణ కవచం పనులకు ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాకాలంలో ఎక్కువగా ఈ ప్రాంతంలో
కొండ చర్యలు విరిగిపడుతున్న పరిస్థితి ఉందన్నారు. దానిని దృష్టిలో పెట్టుకొని ఈ రక్షణ కవచం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు. 44, 45 డివిజన్లకు సంబంధించి ఈ కొండ ప్రాంతంలో కొండరాళ్ళు చర్యలు ఎప్పుడైనా గట్టి వర్షం పడినప్పుడు 2-3 రోజులు గట్టిగా వర్షం పడినప్పుడు కొండరాళ్ళు దిగువన పడే అవకాశంగా కొంత ఇబ్బందులు పడిన రోజులు చాలాసార్లు చూడడం జరిగింది. నేను గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఇంద్రకీలాద్రికి ఆ రోజు కొండ చర్యలు విరిగిపడుతున్నప్పుడు దానికి మెష్ ద్వారా దాన్ని రక్షణ కవచంలాగా ఉంచామో, అదేవిధంగా ఈ కొండ ప్రాంతం కూడా రక్షణ కవచం కంచె వేయాలని చెప్పని ఆ రోజు మా నగర మేయర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు అందరూ కలిసి అప్పటి అధికారులందరూ కూడా చర్చించుకొని టెక్నికల్ టీముని పిలిపించి ఈ కొండ చర్యలు కిందకి విరిగిపడకుండా ఉండడానికి ఏం చేయాలని చెప్పి దాన్ని టెక్నికల్గా సలహాలు తీసుకొని దాదాపు 86 లక్షలతో ఈ కొండని ఇటువైపు కొండ రెండు కూడా సురక్షితంగా దాన్ని కంచె ద్వారా ఆ కొండ చర్యలు కిందకి పడకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పని మా మేయర్ గారు, కమిషనర్ గారు, మా కార్పొరేటర్స్ అంతా కలిసి కూర్చొని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ద్వారా ఈ రోజు నుంచి వర్క్ స్టార్ట్ చేసి 2 నెలల్లోపు ఈ సొరంగం ప్రాంతంలో ఉన్న కొండ చర్యలు ఏమీ కూడా ఇబ్బంది పడకుండా, ఎందుకంటే కొన్ని వేల మంది ప్రతిరోజు కూడా ఈ సొరంగం ద్వారా ప్రయాణం చేస్తుంటారు. వారికి సురక్షితంగా ఉండే విధంగా కావచ్చు, కొండ ప్రాంతంలో నివసించే వాళ్ళకి కావచ్చు, ఈ యొక్క సురక్షితంగా ఉంటుందన్న ఉద్దేశంతో నగరపాలక సంస్థ నిధులతో 86 లక్షల రూపాయలు పెట్టి నిధులు కేటాయించడం జరిగింది. అది వాళ్ళ వరకు శంకుస్థాపన చేసుకున్నాం. మా ఈ కార్యక్రమానికి మా నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే టికెట్ల అంశంలో జగన్ వ్యవహార శైలిపై పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. చిత్తూరు ఎమ్మెల్యే కార్యాలయం నుండి ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత 5 సంవత్సరాలలో నియోజకవర్గంలో పార్టీ పెద్దలు, మంత్రులు చెప్పినట్టే నడుచుకున్నానని, ఇప్పుడు నాపై వ్యతిరేకత ఉంటే ఎవరిది బాధ్యత అని ఆవేదన వ్యక్తం చేశారు. 5 ఏళ్లలో ఒక్కసారి కూడా మమ్మల్ని పిలిచి సీఎం మాట్లాడాలి కదా అని అన్నారు. ఈరోజు నేను ఇంత కష్టపడి ఒక దళితుగా పుట్టి ఎక్కడో చిత్తూరు మండలంలో పెరిగి పూతలపట్టు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అయ్యి ఈరోజు నేను మంచి అని చెప్తున్నారు. మా తప్పు ఏముండదని కూడా ఆయన ఒకసారి తెలియజేస్తున్నారు. పిలిపించి ఒక 1 ఇయర్కి ఒకసారి పిలిపించి మీరు చేసే పద్ధతి కరెక్టే కాదు, మీరు ఇది చేసింది ఇది తప్పు, ప్రజలతో మీరు కరెక్ట్ లేదా, లేదు నువ్వు చేసింది కరెక్టా, నా ఒక్క వ్యక్తిగత కరెక్ట్ లేదా అన్నది కూడా అడుగుండొచ్చు. 5 ఏళ్లుగా గడప తిరగమన్నారు, 5 ఏళ్ళు గడప తిరిగినాను. సీఎం గారు అనౌన్స్మెంట్ చేయకముందే దాదాపు నేను 5 నెలలకు ముందే నేను చేశాను అనమాట. మళ్ళీ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ నేను 1.5 ఇయర్గా నేను గడప చేస్తాను. చిత్తూరు జిల్లాలో నేను ఎవరు చేయకుండా అన్ని పూర్తి చేసిన అనమాట. సీఎం గారేమో మీరు గడప చేయండి నేను చూసుకుంటున్నాను. ఈ రోజు చూస్తేమో మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు, మీ సర్వే బాగాలేదు అంటున్నారు. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి కరెక్ట్ అది కూడా మాకు అర్థం కలగచ్చేసి, అంటే మీకు దళితులు అంటే ఎంతవరకు కరెక్ట్ అన్నది కూడా కొంచెం ఆలోచించండి వచ్చేసి. అంటే ఈరోజు వ్యతిరేకం ఉన్నది చెప్తున్నారు. వ్యతిరేకం అనేది మీరు తెలియజేయండి, ఏం వ్యతిరేకం ఉన్నది మీరు మా నాయకులతో మాట్లాడండి, మా నాయకులతో మాట్లాడి మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పినాను నేను తప్ప. ఆయన అడిగినప్పుడు ఇదే మాట్లాడినాను నన్ను వచ్చేసి. 5 ఏళ్ళు మేము కష్టపడినాము, 5 ఏళ్ళు కష్టపడాలికి ఈరోజు చూస్తున్నారు. ఈరోజు నాకు ఒకటి బాధకరం ఏమంటే గెలవని సీటు కూడా ఇస్తున్నారు. అది దళితులు, నేను మాకు న్యాయం లేదంటే ఏం న్యాయం చేస్తారు మీరు? దళితులు దళితులకు ఏం న్యాయం చేస్తున్నారు? మాకు అదే నాకు అర్థం కాకుండా ఉన్నాను. ఇప్పుడు ఓసీ ఉండే చోట్ల ఎక్కడ మార్చినాను. పార్టీ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో ఆ విధంగా మేము కూడా కలుసుకుంటాం. పెద్దరెడ్డి గారు హామీ ఇస్తున్నారు. ఆ విధంగా ఆయన క్లారిటీగా ఏం చెప్పింది లేదు. మాట్లాడతాం చేస్తాం అన్నాను, కానీ ఇంతవరకు ఏం మాట్లాడాల. కాలం ఏ విధంగా పోతుందో అదే విధంగా నేను కూడా ఉంటాను. ఇన్ని రోజులు కష్టపడేదానికి మీ మీడియా మిత్రులకి, నా పూతలపట్టు నియోజకవర్గం ప్రజలకి నేను రుణపడి ఉంటాను. ఎప్పుడు కూడా నేను నమ్ముకున్న మాత్రం ఎప్పుడు నేను మోసం చేయను. 100% ఎప్పుడు కూడా ఉండి వాళ్ళకి ఏ కష్టం ఉన్నా కూడా నేను చేస్తాను కూడా మీకు తెలియజేస్తాను. స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు చరిత్ర పరిశోధకులు పడాల రామారావు శత జయంతోత్సవాలు ఈ నెల 6న రాజమండ్రిలోని శ్రీ కందుకూరి వీరేశలింగం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు
తూగో జిల్లా అభ్యుదయ రచయితల సంఘం గౌరవ అధ్యక్షులు కర్రి రామారెడ్డి అన్నారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ ముఖ్య అతిథిగా ఏపీ పాఠశాల విద్యా నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ రామలింగేశ్వరరావు హాజరవుతారన్నారు. చదువుకోలేనటువంటి పరిస్థితిలో ఏదో ఒక బాల కార్మికుల్లాగా కొట్టులో పనిచేసి ఆ విధంగా డెవలప్ అయ్యి అలాంటి మనిషి ఇంత భాష మీద ఇంత పట్టు సాధించి ఇన్ని గ్రంథాలు రచించినటువంటి మహానుభావుడు. పైగా ఒక పక్క స్వాతంత్రోద్యమంలో పాల్గొని పోరాటం, అదేవిధంగా కమ్యూనిస్టు ఉద్యమంలో అది ఒక చెప్పాలంటే ఒక విప్లవకారులాగా అన్నట్టు పెద్దాపురం నుంచి ఆయన ఆపరేట్ చేసినటువంటి విధానాలు, ఆ గెరిల్లా వ్యూహాలు ఇలాంటివన్నీ కూడా చూస్తుంటే చాలా ఒళ్ళు పురకరిస్తుంది. అలాంటి మహానుభావుడు అన్నట్టుగాను. అలాగే అల్లూరి సీతారామరాజు యొక్క జీవితం పట్ల ఎంతో ఆకర్షితుడై ఆయన యొక్క జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలించి ఒక నాటకంగా రూపొందించి దాన్ని అందరిలోకి ప్రజల్లోకి తీసుకెళ్ళడం, చివరికి సినిమా వాళ్ళు కూడా దాన్ని ఒక సినిమా తీద్దామని చివరికి అది ఎంత ఫలవంతం కాకపోయినప్పటికీ కూడా, అలాగే ప్రభుత్వాలు బయట రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఆయన యొక్క గ్రంథాలను ఆదరించి పాఠ్యాంశంగా పెట్టడం ఇలాంటిది. ఆయన్ని కొత్త తరాల వాళ్ళు ఆయనకి తెలియదు, కానీ మా తరాల వాళ్ళకి ఆయన జీవించిన కాలంలో ఆయనతో పాటు వెలిగినటువంటి మసిలినటువంటి అదృష్టం మాకుంది. ఆయన యొక్క శ్రద్ధ జయంత్యోత్సవం జరగడం చాలా సంతోషం. అందులో ఇప్పుడు నాకు ఈ విధమైన పాత్ర అంటే అరసం గౌరవాధ్యక్షుడిగా తూర్పుగోదావరి జిల్లాకి, అలాగే పడారావు గారితో ఇన్నాడు సాన్నిహిత్యంతో నాకు మంచి అవకాశం ఇచ్చారు. సరే, ఆ రోజు 6వ తారీఖున మన అదే వీరేశలింగం ఆస్తిక డిగ్రీ ప్రభుత్వ కళాశాల అనేకంటే మన వీటీ కాలేజీలో అంటే సుఖంగా ఉంటుంది. మన వీటీ కాలేజీలో జరగబోతుంది 6వ తారీఖున శనివారం నాడు ఉదయం 9 గంటలకే ఈ సాంస్కృతిక కార్యక్రమాలన్నీ జరుగుతాయన్నమాట. ప్రజానాట్య మండలి వాళ్ళ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే విభూతి ప్రదర్శన చాలా కాలం నుంచి ఇటు పడాల రామారావు గారి మీద, అల్లూరి సీతారామరాజు మీద, ఇలాంటి వాటి మీద ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళు నిర్వహిస్తారు. ఆ తర్వాత మా అసలు కార్యక్రమం, ఈ కార్యక్రమం అక్కడ ఈ శత జయంతి కార్యక్రమం ఎలా జరుగుతుందంటే ఇనాగరల్ సెషన్ ఒకటి ఉంటుంది, తర్వాత 2 టెక్నికల్ సెషన్స్ ఉంటాయి, లాస్ట్ లోనేమో వ్యాలిడిక్టరీ ఉంటుంది. ఈ వీటితోటేమో శత జయంతి ఉత్సవాలు అనమాట. అంటే ఇనాగరల్ సెషన్ లో నాకు ఒక భాగ్యాన్ని ప్రదర్శన. రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తుకు సీఎం జగన్ భరోసా కల్పిస్తున్నారని రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. ఈ సందర్భంగా చాగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఏ ప్రభుత్వంలో లేని విధంగా విద్యా వ్యవస్థలో సీఎం జగన్ అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగిందని అన్నారు. విద్యాశాఖలో ఎన్ని వినూత్నమైన మార్పులు తీసుకొచ్చారో మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా మరి మన పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లలు, గతంలో తల్లిదండ్రులకి ఒక భయంకరమైన ఆలోచన ఉండేది. ఏంటి ఆలోచన చెప్పగలరా? గవర్నమెంట్ స్కూల్స్కి పంపడం అనేది వేస్ట్, పక్కనున్న ప్రైవేట్ స్కూల్కే పంపించాలి, అక్కడ ఎంత ఫీజు అయినా పర్వాలేదు, అక్కడ మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివేస్తారు, అక్కడే చదివించాలి, మాకు కష్టమైనా నష్టమైనా, ఈ ఆలోచన ధోరణిలో ఉండేవారు పేరెంట్స్. కానీ ఈ రోజున గవర్నమెంట్ స్కూల్స్ లో స్ట్రెంత్ పెరగడానికి ప్రధాన కారణం జగనన్న ఇచ్చిన ప్రోత్సాహం. మన పిల్లలందరూ కూడా విద్యావంతులుగా ఉండాలని చెప్పి బాల కార్మికులుగా ఎవరు ఉండకూడదు అని మంచి ఆలోచన చేసి ఈ రోజున మీ అందరికీ కూడా అమ్మఒడి అనే పథకాన్ని ఇచ్చారు. అమ్మఒడి అనే పథకాన్ని ఇచ్చింది ఎవరు మీకు? జగనన్న. అంతకుముందు ఎప్పుడైనా ఉందా అమ్మఒడి? అంతకుముందు లేదు. అమ్మఒడి అనే పథకాన్ని మొదటిసారిగా మన ఆంధ్ర రాష్ట్రంలో మన పిల్లల్ని చదివించడం కోసం బాధ్యత తీసుకున్నారు ఒక మేనమామగా జగనన్న. మరి పక్క రాష్ట్రాల్లో కూడా ఎక్కడా లేదు ఈ అమ్మఒడి అనే పథకం. ఈ రోజున అమ్మఒడి ఇచ్చి మిమ్మల్ని స్కూల్కి పంపించడమే కాదు,
మీకు కావలసిన అవసరాలన్నీ కూడా అందించడానికి జగనన్న విద్యా కానుక. ఏముంటాయి జగనన్న విద్యా కానుకలో? బ్యాగ్, బ్యాగ్ ఉంటుంది. ఆ బ్యాగ్లో బుక్స్ ఉంటాయి. మీకు షూస్, సాక్స్, యూనిఫామ్, బెల్ట్. అవునా? ఇవన్నీ ఎవరిస్తారు మీకు? జగన్ మావయ్య ఇస్తున్నారు ఇప్పుడు. కానీ యాక్చువల్గా జగన్ మావయ్య ఇవ్వకపోతే మీకు ఎవరివ్వాలి? మీ పేరు. ఈ నెల 7న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆచంట రానున్నారని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 1,00,000 మంది తక్కువ కాకుండా బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు. అలాగే ఆచంట నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించడం జరుగుతుందని తెలిపారు. అలాగే 175 నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు పారిపోతున్నారని, ఎవరిని పెట్టుకుంటారో పెట్టుకోండి, మేము ఎన్నికలకు సిద్ధమన్నారు. 175 నియోజకవర్గాల్లో పారిపోతా ఉన్నారు. వారినందరూ కూడా ఆకట్టుకో, ఎవరు వస్తారో వాళ్ళని పోటీకి పెట్టుకో, మేము ఎన్నికల సిద్ధం. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి సంబంధించిన ఎన్నికల సంకారమే జనవరి 7వ తారీఖు జరగబోతుంది. థ్యాంక్ యూ. ఎక్కడైనా అభ్యర్థి ఇండివిజువల్గా కేసు టు కేసు పరిశీలనిస్తాం. ఎక్కడైనా బలమైన క్యాండిడేట్ వారికి దూరం అవుతే మాకు ఆ క్యాండిడేట్ వల్ల ప్రజలు ఆయన కోరుకుంటుంటే ఆలోచన చేస్తాం తప్ప వచ్చిన వారిని అందరినీ కూడా చేర్చుకోవడానికి నేను కూడా పార్టీకి సిద్ధంగా లేదు. పార్టీలు కూడా బలాలను బట్టి నీకు అక్కడ అవినీతి పనిచేసి లేదు, అక్కడ ప్రజల నుంచి చేదరించుకున్న వ్యక్తిని మేము పెట్టుకోవడానికి సిద్ధంగా లేము. సభ ఈవేళ ప్రారంభ దశలో ఉంది. వేదిక కూడా ఈరోజు చూస్తా ఉన్నాం. వేదిక డిసైడ్ చేస్తాం. ప్లేస్ని ఆచంట్లో పెట్టడానికి మాత్రం డిసైడ్ చేశాం. ప్లేసులు 2-3 ప్లేసులు ఉన్నాయి కనుక ఆ ప్లేసులు కూడా వేళ పెద్దలందరూ వచ్చారు. వారందరితో ఆలోచన చేసి నిర్ణయం చేసి సాయంత్రం గల పాటిస్తాం. థ్యాంక్ యూ. శ్రీకాకుళం నగరాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని, రానున్న కాలంలో మరిన్ని పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. నగరంలో మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ ఇచ్చిన మాట తప్పలేదని, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ 3,000 రూపాయల పెన్షన్ను అందిస్తున్నారన్నారు. ఉద్యోగులారా, పాత్రికేయ మిత్రులారా, మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈ పాఠశాల ఎప్పటి నుంచో మనందరం ఎదురు చూస్తుంది ఈరోజు పూర్తయి ప్రారంభానికి నోచుకుంది. మీతో సహా నాకు కూడా సంతోషంగా ఉంది. ముఖ్యంగా చదువుకుంటున్నటువంటి పిల్లలకు ఈ సదుపాయం రావటం మనం అందరం ఆనందించదగ్గది. మీరు 3 క్లాసులు పెద్దవి, ఒక పెద్ద క్లాస్ రూమ్, 2 చిన్న క్లాస్ రూమ్లు వచ్చాయి. 3 టీచర్స్ ఉన్నారు, 51 మంది పిల్లలు ఉన్నారు. 51 మంది కదా పిల్లలు ఉన్నారు. సుమారుగా అకామిడేషన్ సరిపోతుంది. ఇక మీకు కావాల్సినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు చెప్పారు, చైర్స్ కావాలన్నారు, కొంత ఫర్నిచర్ కావాలన్నారు. ఇవన్నీ మళ్ళీ మీ ఎంఈఓ గారు వచ్చి మీతో అన్ని మాట్లాడి తయారు చేసి జాగ్రత్త ఇస్తే ఇండెంట్ ఇచ్చుకుంటారు. తర్వాత ఇక్కడ కొన్ని సమస్యల గురించి మాట్లాడుతూ చెప్పారు స్థానిక పెద్దలు. ఇక్కడ వెంకట్రావు, పంప ప్రసాద్, సూర్యనారాయణ, అందరికి సూర్యనారాయణ, పరి రాజు, జానకరాము, బుజ్జి, ఎడ్లనారాయణ, సుప్రీం త్రినాథ, జయమ్మ, వెంకటి, ఇట్లాంటి కుర్రాళ్ళందరూ కలిసి ఎప్పటి నుంచో కొన్ని సమస్యలు చెప్తున్నారు. ముఖ్యంగా మంచినీరు మీ ఎదురుగానే చెప్తూ ఉన్నాను. ఇంజనీర్స్ చెప్తుంది ఏంటంటే 12వ తేదీన అక్కడ కొత్తగా కట్టినటువంటి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ని ప్రారంభించేస్తే అక్కడ వచ్చినప్పుడు అదనపు నీరు మీకు డైవర్ట్ చేయడానికి అవకాశం వస్తుంది కనుక ఇక్కడ మనకి మంచినీరు సమస్య తీరిపోద్దని మీకు నీరు సరఫరా చేసే ఏఈ గారు చెప్తూ ఉన్నారు. అది చేయమని చెప్పాను. 12వ తేదీన అది ప్రారంభించే కార్యక్రమం కూడా నేను నా చేతుల మీదుగా చేస్తాను. ఆవేళ ఇది డైవర్ట్ చేసే పని చేస్తాను. మీ అందరికీ మీరు అందుతుందని నేను భావిస్తూ ఉన్నాను.
అలాగే నేను పట్టాల గురించి చెప్పాను. మీరు చాలా కాలం నుంచి నాకు చెప్తున్నారు. అవును సార్. అలాగే వైకుంఠం కూడా చాలా సార్లు చెప్పాడు, నా దృష్టి తెచ్చాడు. ఇదేంటంటే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు పర్చేస్ చేసినటువంటి భూమి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.